చంద్రశేఖర్, ఏడీ ఆపరేషన్ రుద్రూరు. ఈరోజు భారీ వర్షాల కారణంగా నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరి ఇక్కడ మనకు ఏదైతే ముంపు ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ముంపుకు గురైనాయో, వరద ముంపుకు, పొతంగల్ మంజీరా బ్రిడ్జ్ హంగర్గా దగ్గర పొతంగల్ సెక్షన్లో ముంపుకు గురైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు పరిశీలించడానికి రావడం జరిగింది. దాదాపు 186 ట్రాన్స్ఫార్మర్లు ముంపుకు గురయ్యాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పొతంగల్, కొడిచెర్ల, పూన్సా అన్నీ కూడా మొత్తం హంగర్గా ఫారం అన్నీ కూడా చాలా మటుకు మనకు. ఇంకోటి ఏంటంటే సిరిపురు, మనకు బాన్స్వాడ డివిజన్లో ఉన్నటువంటి సిరిపురం సబ్స్టేషన్ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాని నుంచి కూడా మనకు ఒక పొతంగల్ ఫీడర్ వస్తుంది, ఆ ఫీడర్ కూడా బంద్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఉన్నటువంటి పొతంగల్ సబ్స్టేషన్లో ఉన్నటువంటి ఏజీఎల్ ఫీడర్ కూడా మరి అటు వెళ్తున్నటువంటి ఏజీఎల్ ఫీడర్స్ అన్నీ కూడా పూర్తిగా నిలిపివేసి మరి సబ్మర్జ్డ్ అయినటువంటి ట్రాన్స్ఫార్మర్లను మరి లైన్స్ను పరిశీలించడానికి రావడం జరిగింది. అలాగే మనకు మంజీరా బ్రిడ్జ్ పక్క నుంచి 30 kV లైన్ కూడా మనకు సిరిపురం సబ్స్టేషన్కు వెళ్తుంది. పొతంగల్ ఫీడర్ 130 kV కోటగిరి నుంచి 30 kV ఫీడర్ పొతంగల్ వెళ్తుంది. అది కూడా అక్కడ మరి పరిశీలించి బ్రిడ్జ్ పక్క నుంచే కింద నుంచే మొత్తం నదిలో నుంచే వెళ్తుంది. అది కూడా మరి ఏ విధంగా ఉందని పరిశీలించడానికి ఇచ్చేసి మరి అవన్నీ కూడా చూసి స్థానిక ఏఈ ఫక్రుద్దీన్తో మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లైన్మెన్తో మరి ఇక్కడ కూడా కోటగిరిలో మరి వర్షాల ప్రభావం మూలంగా ఏవి నష్టం సంభవించిందో మరి పరిశీలించి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ వర్షాలు పడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి అలాగే గణేష్ మండపాల వద్ద కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు గణేష్ మండపాల వద్ద మరి సర్వీస్ వైర్స్ లీకేజ్ లేకుండా సిరీస్ వైర్స్ కూడా మంచివి మరి పిల్లలకు అందరి ఎత్తులో మరి బిగించుకోవాలి. ప్రతి మండపం వద్ద ఎంసీబీ కూడా అమర్చుకోవాలి, ఎర్తింగ్ కూడా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ మా లైన్మెన్ నంబరు మరి ఏఈ నంబరు రాసి మండపాల వద్ద ఉంచాలి, భద్రతా నియమాలు పాటించాలని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను మనం నివారించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఎవరు కూడా ఏ పోల్స్ని కానీ సపోర్ట్ వైర్స్ని కానీ తాకకుండా మరి మనం సొంతగా ఎక్కడ కూడా పొలాల వద్ద కానీ ఇక్కడ కూడా మనం సొంతగా పని చేసుకోకుండా మా విద్యుత్ స్థానిక లైన్మెన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు వచ్చి మరి పని ఈ యొక్క అవసరం ఉన్న పనిని మీరు చేసి పెడతారు. ఫీజులు పోయినా కానీ ఏదైనా కానీ ఎలాంటి విద్యుత్ అవసరాలకైనా కానీ మా సిబ్బంది వచ్చి మీకు తక్షణం అటెండ్ అవుతారు. అలాగే 1912 టోల్ ఫ్రీ నంబర్ ఉంది, 1912. దానికి ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా మా లైన్మెన్ల సిబ్బంది ఏఈ బిజీ వస్తే ఎప్పుడైనా కానీ మీరు 1912కు 24/7 మా సీఎండి గారు, గౌరవ సీఎండి వరుణ్ రెడ్డి గారు ఐఏఎస్ గారు మరి టోల్ ఫ్రీ నంబర్ కార్పొరేట్ ఆఫీస్లో 24/7 ఓపెన్ ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా 1912కు ఫోన్ చేసి